ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం అపాత్రులం. కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని ఇంతవరకు ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. సో ఈ సమయంలో దేవుని యొక్క లేఖనంలో నుండి మనం చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 108వ కీర్తనలో 12వ వచనం ఇలా చెప్తుంది: మనుష్యుల సహాయము వ్యర్థము, దేవుని సహాయం వలన, దేవుని బలం వలన మేము శత్రువులను అనగొద్రుకెదము అని కీర్తనాకారుడు 12-13 వచనాల్లో ఈ మాట తేటగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అనుదినపు ఈ దైనందిన జీవితంలో మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అనేక సందర్భాలలో ఎవరో ఒకరు ఏదో విధంగా మనకు సహాయం చేస్తారని, ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆదుకుంటారని, ఎవరి గురించో మనం ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకుంటూ ఉంటాం. పలానా వ్యక్తి నమ్మదగిన వ్యక్తి, పలానా కుటుంబం నిశ్చయముగా మనం అడిగిన దానికి, మనం ఫోన్ చేసి చెప్పిన దానికి వారు ఖచ్చితంగా స్పందిస్తారు, ఇట్లాగా మనల్ని వారు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటారు అన్నట్లుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. మనం మనుషులం కాబట్టి మనం ఇలాంటి ఆలోచనలు చేయటం కరెక్టే. దేవుని లేఖనంలో కూడా మనం గమనిస్తే యేసేపు చెరసాల్లో ఉండి చెరసాల నుంచి విడుదల పొంది వెళ్ళిపోతూ తిరిగి తన రాజు దగ్గర తన ఉద్యోగాన్ని మళ్ళా పొందబోతున్నటువంటి ఆ పానదాయకుల అధిపతితో అంటాడు, నీకు క్షేమం కలిగినప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ యొక్క చెరసాల్లోకి రావడానికి, ఇక్కడికి సహితం నేను ఈ యొక్క బంధించబడడానికి నేను ఏ ద్రోహం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క పానదాయకుల అధిపతితో యేసేపు అంటాడు. కానీ చాలా కాలం, మేబీ ఎంత టైం అని తెలియదు, కానీ చాలా కాలం యేసేపును అతను జ్ఞాపకం చేసుకోలేదు. సో దేవుడు ఫరోకి కళను ఇచ్చి 2 సార్లు ఒకే అర్థం ఇచ్చే కళను ఫరోకి కలుగు చేసి ఫరో యొక్క హృదయాన్ని కలవరపరిచినందువలన ఆ సమయంలో ఆ ఫరో యొక్క కళకు ఎవరు ఉత్తరం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు పానదాయకుల అధిపతి. నేను తప్పిదం చేశాను, రాజా నన్ను మన్నించండి. చెరసాల్లో ఒక హెబ్రీయుడు ఒకడు ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి ఆ హెబ్రీయుడు నాకు వచ్చిన కళను, భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కళను, మా ఇద్దరి కళలు ఒకే రోజు ఆయన చక్కగా వివరించాడు. ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే నా ఉద్యోగం నాకు తిరిగి వచ్చింది. భక్ష్యకారుల అధిపతిని ఉరి తీసేశారు అని ఆ మనిషి ఫరోకు చెప్పిన తర్వాత ఫరో యేసేపును పిలిపింపు చేశారు. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనుషుల సహాయం వ్యర్థము. మనుషులు ఎవరు కూడా ఏ విధంగా మనకు సహాయం చేయలేరు. కానీ దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు తగిన సమయంలో తగిన విధంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. తగిన విధంగా ఆయన సర్టన్ టైం, ఆయన ఖచ్చితమైనటువంటి, ఆయన నిర్దేశించిన నీ నిమిత్తం లేక నా నిమిత్తం లేక మన అందరి నిమిత్తం ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన సమయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. శత్రువుల్ని మనం అనగొద్దక్కడానికి తగిన కృపను, శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి మన జీవితంలో మనం ఎవరో వస్తారు, ఏదో విధంగా నాకు సహాయం చేస్తారు, ఎవరో ఒకరిని పట్టుకొని నేను పైకెక్కాలి, నేను వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని, నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు. ఏదో ఒక విధంగా ఆ సేవకుని పట్టుకోవటమో, ఈ సేవకుని పట్టుకోను, ఈ సంస్థను పట్టుకోను, ఆ సంస్థను పట్టుకోను, ఏదో విధంగా ఎటు తిరిగైనా సరే మనం కొంచెం పికప్లోకి రావాలి, మనం కొంచెం పైకి రావాలి అన్నట్లుగా ఎవరో ఒకరిని మనం ఆధారం చేసుకోకపోతే మనం నడిపించబడలేము, మనకంటూ ఉనికి ఉండదు అన్నట్లుగా బాధపడేటువంటి సేవకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ దేవుని యొక్క సేవకుడిగా
ఈ 108వ కీర్తన 12వ వచనం ప్రకారంగా మనం గమనిస్తే, నిన్నైనా నన్నైనా నీ కుటుంబానైనా నా కుటుంబానైనా, లేక సేవకుడిగా నీ పరిచర్నైనా నా పరిచర్నైనా దేవుడే మనల్ని హెచ్చిస్తే తప్ప ఎవరు కూడా ఆ స్థితికి రాలేము. ఎవరు కూడా మనల్ని లిఫ్ట్ చేసి నేను నిన్ను ఈ విధంగా నడిపిస్తాను ఆ విధంగా నడిపిస్తానని ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. మనుషుల సహాయం వ్యర్థం. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నువ్వు గ్రహించు, నీ విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, లేక నీ భార్య, లేక నీ పిల్లల విషయంలో కానీ దేవుని సహాయం కాకుండా నీ సొంత బలమో, సొంత జ్ఞానమో, స్వశక్తో, లేకుంటే నీకు తెలిసిన నీ బంధువర్గమో, లేకుంటే ఇంకెవరైనా నీకు సహాయం చేస్తారు అంటూ నువ్వు ఆలోచించి వారి మీద నువ్వు ఆధారపడితే నిశ్చయముగా మనకు అవమానం ఎదురు కాక తప్పదు. కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు శత్రుల్ని జయించే కృపణిస్తాడు. దేవుని ఉద్దేశంలో ఉన్నట్లుగా దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఆయన మనల్ని ఉంచాలని తలంచినటువంటి ఆ చోట మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసేపుకు దేవుడు బాల్యంలోనే చెప్పేశాడు, నేను నిన్ను ఉంచబోతున్నటువంటి ఆ స్థానము, నీ నక్షత్రం నిలబడినప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా నీ పన నిలబడినప్పుడు మిగిలిన 11 పనలు కూడా నీకు నమస్కరిస్తాయి. నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళి నిలబెడతాను. మనుషులు ఎవ్వరు కూడా యేసేపుకు సహాయం చేయలేదు. దేవుడు మాత్రమే యేసేపుకు సహాయం చేసి ఆ స్థితిలో నిలబెట్టాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని మీద ఆధారపడు. ఏ విషయానికి భయపడుకు, కలవరపడుకు. దేవా, నేను నీ మీద ఆనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మీ దాసుడు కీర్తనాకాడైన రాజైన దావీదు చెప్పినట్లుగా 108, 12, 13 వచనాల్లో వ్రాయబడిన మాట ప్రకారం మనుషుల సహాయం వ్యర్థం. మా శత్రువులను జయించుటకు దేవా మీరు మాకు సహాయమును అనుగ్రహించు దేవుడై ఉన్నారు కనుక ప్రభువా, ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మనుషుల మీద కాక మీ మీదే మేము మనసు పెట్టుకొని మీ యొక్క సహాయమును బట్టి, మీ యొక్క కృపను బట్టి మేము ఈ లోకాన్ని పాపాన్ని జయించుటకు, తద్వారా మీ మీద మేము ఆధారపడుతూ మీరు మా గురించి ఉద్దేశించిన ఉద్దేశాల ప్రకారంగా, సంకల్ప ప్రకారంగా మమ్మల్ని మీరు నిలబెట్టే ఆ చోట మీ యొక్క సమయం కొరకు మేము మీ చేతిలో అప్పగించబడిన వారమై మీ సన్నిధిలో ముందుకు నడిపించబడ్డకు సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుగ్రహిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మనుషుల సహాయం వ్యర్థమని ఒకవేళ నువ్వు ఇప్పటికే అనుభవించి ఉండొచ్చేమో, తప్పకుండా దేవుని సహాయము నీకు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. కృప మనల్ని ఆ విధంగా బలపరచునుగాక. మనం ఆయన మీద ఆనుకుంటూ ఆయన ఒక రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడదాం. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం దేవుని మీద ఆధారపడుతూ ప్రభు యొక్క సన్నిధిలో అనేకులకు సాక్షులుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.